సూర్యాపేట జిల్లా యార్కారం బీఆర్ఎస్ నేత మధు హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాళగడ్డ తాటిపాముల జానయ్య ఉండే అద్దె ఇంట్లో హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. జానయ్య ఇంట్లోనే మధును దారుణంగా హత్య చేసి యార్కారం స్టేజీ ఎస్ఆర్ఎస్పీ కాల్వ దగ్గర పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా మధు హత్య కేసు రాజకీయ కోణమా, పాత కక్షలే హత్యకు కారణమా అనే అంశాలపై సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. హత్య కలకలం రేపుతా ఉంది. మొత్తంగా ఎలకారం గ్రామం ఏదైతే ఉందో ఇది టోటల్గా కూడా బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త హత్యకు గురైనటువంటి తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సూర్యాపేట ఎస్పీ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మధు హత్యకు సంబంధించి కూడా ఇలాంటి పురోగతి పరిస్థితి? సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం ఎల్కారం గ్రామానికి చెందినటువంటి చింతలపాటి మధు, ఇతను ఎక్స్ సర్పంచ్ మౌనిక గారి భర్త. ఇతను నిన్న మార్నింగ్ 11 o'clock ఇంటి నుంచి బయలుదేరి టౌన్లో పని ఉందని భార్యకి చెప్పి బయలుదేరినాడు. అతను ఇంకా చీకటి పడ్డ తర్వాత కూడా రాకపోయేసరికి వాళ్ళ ఆందోళనలో వాళ్ళ బంధువులందరూ ఇక్కడ అక్కడ వెతుకుతూ నైట్ 2 గంటల ప్రాంతంలో సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, వాళ్ళ నివాసం ఉండే పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీ పోలీస్ మిస్సింగ్ కేసు కట్టడం, ఈ ఎర్కారం విలేజ్ యొక్క గత చరిత్ర మనం దృష్టిలో ఉంది కాబట్టి ఇమీడియట్లీ పోలీసు ఆ నైట్ అర్ధరాత్రి ఇమీడియట్లీ స్పందించి డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు సో ఆ అనుమానం ఉన్నటువంటి ప్రాంతాల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఎర్కారం స్టేజ్కి 1 kilometer ముందు అతని యొక్క బైక్ బాలెంలా వెంచర్లో బైక్ దొరకడం, ఎర్కారం స్టేజ్కి ముందు వైపు టువర్డ్స్ జనగామ సైడు కల్వట్ కింద ఒక అనుమానాస్పద మూట బ్యాగ్, అంటే మన గోన సంచిలో ఉన్నటువంటి బ్యాగ్ దొరకడం, దాన్ని విప్పి చూస్తే బంధువులను పిలిచి విప్పి చూస్తే ఇది మనం అనుకున్నట్టుగానే అనుమానించినట్టుగానే ఈ చింతలపాటి మధు మృతదేహంగా తేలింది. దీన్ని ఇమ్మీడియట్లీ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేసిన తర్వాత ఆయన మార్నింగ్ బయలుదేరిన నుంచి ఎక్కడెక్కడ వెళ్ళిండో ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మనకు ప్రాథమికంగా వచ్చిన వివరాలను బట్టి ఈ చింతలపాటి మధు గతంలో 2007 సంవత్సరంలో ఈ ఎర్కారం విలేజ్కి సంబంధించినటువంటి మిద్దె రవీందర్ని, అప్పుడు సర్పంచ్గా ఉండే ఆయనని హత్య చేయడంలో ప్రధానమైన నిందితుడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన కొడుకు, ఒక 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి కొడుకు మిద్దె జీవన్, ఈయన పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు 27-28 సంవత్సరాలు ఉంటాడు. తన తండ్రికి ప్రతీకారంగా ఈ హత్య, ఇతన్ని చంపాలనేటువంటిది చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నట్టు మనకు తెలిసింది. సో దీనికి చాలాసార్లు మనం రౌడీ షీటర్స్, ఇతను రౌడీ షీటరే, అతను రౌడీ షీటరే ఉన్నది. రౌడీ షీటర్ కానీ ఈ పోలీస్ ప్రజా భరోసాలో కానీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయినప్పటికీ తన పగను తీర్చుకోవడానికి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో నిన్న మధ్యాహ్నం విషయంలో ఈ చింతలపాటి మధుని నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పిలిచి తాపిచ్చి, ఆ తర్వాత తదనంతరం ఈ ఇన్ఫర్మేషన్ని అతను ఆదమర్చి ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ని ఈ ప్రధాన నిందితునికి చేరవేసి, ఆ ప్రధాన నిందితుడు అండ్ వీళ్ళందరూ కలిసి అతన్ని హత్య చేసి, ఆ హత్య చేసినటువంటి బాడీని అక్కడ ఉన్నటువంటి చెద్దర్లు వాటన్నిటిలోనే చుట్టేసి ఒక బ్యాగులో అందులో పెట్టి కారులో తీసుకెళ్ళి మళ్ళీ ఎర్కారం స్టేజ్ పక్కన ఉన్నటువంటి కల్వర్ట్ పక్కన గుంతలో పడేసినట్టు మనకు తెలిసింది. సో రైట్, ఇది మొత్తానికి ఎల్కారం నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా నేర చరిత్ర కలిగినటువంటి గ్రామం కాబట్టి టోటల్గా కూడా అక్కడ ఆల్రెడీ గ్రామంలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాము. ప్రధానంగా ఆల్రెడీ ఇది హత్యకు అంటే రాజకీయ కోణం కాదు, దానికి సంబంధించి పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందని చెప్తున్నటువంటి ఎస్పీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదుల్, స్వతంత్ర టీవీ, సూర్యాపేట.